మొగుడు మంచోడే. కానీ ఇప్పుడు అధికంగా ఆక్రోశాలు, ఆవేశాలతో మొగుడితో గొడవలు పెట్టేసుకొని, తండ్రి అండగా నిలబడతాడని జెప్పి రచ్చ చేసుకుంటూ విడాకులు తీసుకుంటున్నటువంటి అమ్మాయిల్లో ఒక అమ్మాయికి జ్ఞానోదయమైంది. ఆ తండ్రి ఈమె కోసం తన దగ్గరున్న చివరి రూపాయి వరకు తగలేసి, చివరికి తను ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఓపిక లేక ప్రభుత్వ ఆసుపత్రిలో వెళ్ళిన జేరినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులలో మళ్ళీ ఆ అబ్బాయే తన కూతురి భర్త తన సొంత ఖర్చుతో ఆయనకి ప్రైవేట్ ట్రీట్మెంట్ ఇప్పించినటువంటి ఉదంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. గత వారం రోజుల నుంచి అవుతున్నదాన్ని ఇప్పుడు పత్రికలకు టచ్ చేసినాయి. 5 ఏళ్ల పాటు విడాకుల కోసం పోరాడిన జంట చివరి కోర్టు గదిలోని మళ్ళీ కలిసి ఉండాలని నిర్ణయించుకున్న అరుదైన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీకి చెందిన సౌరభ్కి 2020లో శిఖానే యువతతో వివాహమైంది. కొద్ది కాలానికి వాళ్ళ మధ్య విభేదాలు తలెత్తడంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 5 ఏళ్లుగా ఫ్యామిలీ కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. న్యాయవాదులు, ఫీజులు, ఇతర ఖర్చుల కారణంగా ఇరువురు కుటుంబాలు ఆర్థికంగా నష్టపోయాయి. ఈ బాధతో ఇటీవల శిఖ తండ్రికి గుండెపోటు వచ్చింది. డబ్బులు లేక ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలుసుకున్న సౌరభ్ శిఖ తండ్రి గురుగ్రామ్లో ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి ఆయన తిరిగి కోలుకునేలా చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల విడాకుల కేసులో విచారణ కోసం దంపతులు కోర్టు ముందు హాజరయ్యారు. విడాకులు తీసుకోవాలని ఇప్పటికే అనుకుంటున్నారు న్యాయమూర్తి సౌరభ్ని అడిగారు. వెంటనే కోర్టు గదిలో ఉన్న శిఖ తన వద్ద ఉన్న విడాకుల పత్రాన్ని చింపేసి భర్తను హత్తుకుని ఏడవసాగింది. ఆ తర్వాత తాము విడాకులు తీసుకోబోమని కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామని వాళ్ళు కోర్టుకు తెలియజేయడంతో 5 ఏళ్ల సమస్య పరిష్కారమైంది.